లో పంచే ప్రసాదం పులిహోర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి పులిహోర మన ఇంట్లోనే మనం చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది కదా. సో ఈరోజు మన రెసిపీ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఇలా ఒక బాణలి పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత దానిలో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఈ 3 వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ పప్పులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయి చూసారా. ఇప్పుడు దీనిలో మనం 1 టీ స్పూన్ నువ్వులు, అలాగే 1 లేదా 2 మీ ఇష్టం ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. అవి 2 ఫ్రై అయిపోయాక దీనిలో లాస్ట్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోండి. మిరియాలు యాడ్ చేశాక ఒక్కసారి కలిపి వెంటనే స్టవ్ కట్టేయండి. మిరియాల సువాసన పోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకుంటే, అందుకే. చూసారుగా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారబెట్టి తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. చూసారా, ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత అదే బాణలీలో ఆయిల్ హీట్ చేసుకొని పల్లీలు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాం. ఒక 2 మినిట్స్ తర్వాత దీనిలో అల్లం తురుము యాడ్ చేసాము. అలాగే పోపులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అన్నీ టర్న్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండండి. మీరు ఇంగ్రీడియంట్స్ కోసం ప్లీజ్ డిస్క్రిప్షన్లో చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఎందుకంటే నేను పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అన్నం ఉడికించుకు పెట్టుకున్నాను. అన్నంలో వేసుకున్నాను కాబట్టి ఇక్కడ పసుపు కొంచెం తగ్గించి వేసుకున్నాను. అలాగే చింతపండు రసం కొంచెం యాడ్ చేశాను. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోండి. తర్వాత కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ సరిపోతుంది బెల్లం. ఈ బెల్లం కూడా బాగా కలిసిపోయాక మనం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ టైంలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. సగం వరకు, సగం యాడ్ చేసుకొని సగం పక్కన పెట్టుకోండి. మిగతాది ఇలా కలిపేసుకోండి. ఇది థిక్ పేస్ట్లా తయారయ్యే వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి చింతపండు గుజ్జుని. ఇంకా రెడీ అయిపోయింది, అది స్టవ్ కట్టేసాం. ఇంకా లాస్ట్గా మనం రైస్ చెప్పాను కదండి, పసుపు వేసి ఉడికించుకున్నానని, దానిలో మనం మిగిలిన పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ముద్దగా అవ్వకుండా ఉంటుందండి ఇలా పొడి ముందుగా కలుపుకోవడం వల్ల. ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, చూసారా, సేమ్ కలర్, సేమ్ టెక్స్చర్ అండ్ అదే టేస్ట్ అండి. చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా ఈ రెసిపీ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు, టెంపుల్ ప్రసాదం ఇష్టపడే వాళ్ళకైతే ఇది తప్పకుండా నచ్చుతుంది. సేమ్ అలానే ఉంటుంది. ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నా రెసిపీస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తూ ఉంటాయండి నేను పెట్టిన వెంటనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.